మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాసులు గారు, నమస్తే సయ్యద్ బాయ్, ఈ గ్రూపులో ఉన్న నా రైతు సోదరులకు ధన్యవాదములు. ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయని మహా మేధావులే చెబుతున్నారు నవంబర్ తర్వాత, కానీ వేచి చూద్దాం. సయ్యద్ అన్న గారు చెప్పినట్టు నవంబర్లో రేట్లు ఇంక్రీజ్ అవుతాయని చెప్పినారు, కానీ ఎంతో కొంత ఇంక్రీజ్ అయ్యింది. అక్టోబర్ కంటే నవంబర్ కాస్త మెరుగుపడింది. మేధాలందరూ చెబుతున్నారు 10 తర్వాత మంచి రేట్లు పోతాయని. వేచి చూద్దాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఇక సుబ్రహ్మణ్యం విశ్వసం గారు, సిండికేట్ కాకపోతే లైవ్ వీడియోస్ ఎందుకు తీయనివ్వరు? మదనపల్లి మార్కెట్ గురించి అన్నదాత కామెంట్ పెట్టారు సుబ్రహ్మణ్యం గారు. అన్న, అనంతపురంలో కూడా లైవ్ వీడియోలు తీయడం లేదన్న, వాళ్ళు కూడా లైవ్ వీడియోలు బ్యాన్ చేశారు. కేవలం అక్కడి నుంచి స్వర సందేశం మాత్రమే వస్తుంది. సోదరు కవిత గారు, అలాగే మదనపల్లిలో కూడా దీనికి సిండికేట్ సంబంధం లేదమ్మా. లైవ్ వీడియో వద్దన్నారు, మానే సంబంధి. అనంతపురం కూడా లైవ్ వీడియోలు లేవు, మీరు గమనించగలరు. ఇక వెంకటరామన్ ఎంఎస్ గారు, ఐఎమ్ ఫస్ట్ లైక్, ధన్యవాదాలు సోదర. ఇక చివరిగా శివకుమార్ గారు, అన్న, నవంబర్ 10 తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాం. ఎందుకంటే స్టాక్ సగానికి పైగా తగ్గింది. 10 రోజుల్లో మరింత స్టాక్ తగ్గే అవకాశం ఉంది. రేట్లు పెరిగే అవకాశం ఉంది, కానీ భారీగా రేట్లు పెరిగితే ఉత్తరాది రాష్ట్రాల కాయలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నేను ముందు నుంచి ఇదే చెప్తున్నాను. ఉత్తరాది రాష్ట్రాల సరుకు ఎంత మాత్రం ఉండేది బట్టి ఈ 2 నెలల టమోటా రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. నవంబర్, డిసెంబర్ టమోటా రైతుల తలరాతలు మారుస్తుందో లేదంటే అప్పుల పాలు చూస్తుందో చూడాలి. రైతులు మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు రేట్ల కోసం. మొత్తం మీద శివకుమార్ గారు చెప్పినట్టుగా ధరలు భారీగా పెరిగితే అటు నుంచి ఉత్తరాది నుంచి ఇక్కడికి బండి వచ్చే అవకాశం ఉంది. నిజమే అన్నట్టుగా 2020 సంవత్సరం అంతా అతాకోతలం, గందరగోళం. అయ్యో, మేము చివరి 2 మాసాలైన రైతు కళ్ళల్లో ఆనందం ఈ సంవత్సరం చూపిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. 2 కామెంట్లు, అది చిన్న వీడియో. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.